బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ లేదా ఐపీసీని డీకోడ్ చేయడానికి రూపొందించబడిన మాలా అవేర్నెస్ వీడియో సిరీస్తో చట్టపరమైన ఆవిష్కరణను ప్రారంభించండి. ప్రతి సెషన్ చట్టపరమైన అవగాహన యొక్క కొత్త పొరను విప్పుతుంది, మీ జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. ఈరోజు మనము మరొక ఐపీసీ సెక్షన్ నేర్చుకోవడం ద్వారా ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాము. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 76 చెల్లుబాటు అయ్యే రక్షణగా ఆ వాస్తవానికి సంబంధించిన తప్పుకు సంబంధించిన ఒక పునాది భావనను క్రిమినల్ చట్టంలో పరిచయం చేసింది. ముఖ్యంగా ఇది వాస్తవం యొక్క తప్పు నమ్మకంతో ఒక వ్యక్తి చేసిన చర్య నేరం కాదనే ఆలోచన చుట్టూ తిరుగుతుంది. ఐపీసీ సెక్షన్ 76 ఇలా పేర్కొంది: ఒక వ్యక్తి బంధించబడ్డాడని లేదా పొరపాటున తనను తాను బంధించాడని నమ్మి చట్టం ద్వారా చేసిన చర్యేది ఒక వ్యక్తి చేసిన నేరం కాదు, లేదా ఎవరు చేసిన తప్పు కారణంగా కాని తప్పు కారణంగా కాదు. చిత్తశుద్ధితో చట్టం తనను తాను విశ్వసిస్తుంది, దానిని చేయడానికి చట్టానికి కట్టుబడి ఉంటాడు. వివరణాత్మక వివరణ 1. చట్టం నుండి భిన్నమైన వాస్తవం. సెక్షన్ 76 యొక్క గుండెలో వాస్తవం యొక్క తప్పు మరియు చట్టం యొక్క పొరపాటు మధ్య వ్యత్యాసం ఉంది. మొదటిది ఒక నిర్దిష్ట వాస్తవిక పరిస్థితి గురించి ఒక వ్యక్తి యొక్క తప్పుడు నమ్మకానికి సంబంధించినది అయితే, రెండోది చట్టం యొక్క అపార్థం లేదా అజ్ఞానం చుట్టూ తిరుగుతుంది. ఈ సెక్షన్ వాస్తవంలో తప్పుగా వ్యవహరించే వారికి రక్షణ కల్పిస్తుంది, కానీ చట్టం యొక్క తప్పు కింద ఉన్నవారికి కాదు. 2. మెన్ రియా సూత్రం. క్రిమినల్ చట్టం మెన్స్ రియా లేదా గిల్టీ మైండ్ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. నేరం జరగాలంటే సాధారణంగా నేరపూరిత చర్య యాక్టస్ రియస్ మరియు అపరాధ ఉద్దేశం మెన్స్ రియా రెండూ ఉండాలి. సెక్షన్ 76 వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల తాము చట్టాన్ని అనుసరిస్తున్నామని నటుడు నిజంగా విశ్వసిస్తున్నందున ఉద్దేశం దోషి కానటువంటి పరిస్థితులను స్పృశిస్తుంది. 3. మంచి విశ్వాసం. సెక్షన్ 76 అందించిన రక్షణ సంపూర్ణమైనది కాదు. డిఫెన్స్ను క్లెయిమ్ చేసే వ్యక్తి తప్పనిసరిగా మంచి విశ్వాసంతో పనిచేసి ఉండాలి. అంటే తప్పు వాస్తవంలో నిజాయితీగా మరియు చిత్తశుద్ధితో కూడిన నమ్మకం ఉండాలి, తద్వారా వారు చట్టానికి కట్టుబడి ఉన్నారని భావించేలా చేస్తుంది. 4. ఇలస్ట్రేషన్స్ మరియు ప్రాక్టికల్ అప్లికేషన్. ఒక ప్రభుత్వ అధికారిని ఊహించండి, అతను నిజమైన పొరపాటును ఆధారం చేసుకుని అలా చేయడానికి తమకు చట్టపరమైన అధికారం ఉందని భావించి ఎవరినైనా అరెస్టు చేస్తారు. సరైన చట్టపరమైన ఆధారం లేకుండా అరెస్టు చేసినట్లు తర్వాత గుర్తించబడినప్పటికీ అధికారి సెక్షన్ 76 కింద రక్షణను క్లెయిమ్ చేయవచ్చు. ఎందుకంటే చర్య వాస్తవం యొక్క తప్పు నమ్మకంతో జరిగింది, అనగా అరెస్టు చేయడానికి చట్టబద్ధంగా తమకు అధికారం ఉందని అధికారి విశ్వసించారు. 5. అనుకోని తప్పుల నుండి రక్షణ. సెక్షన్ 76 ఒక తప్పుడు నమ్మకం కారణంగా నేరపూరిత ఉద్దేశ్యం లేకుండా చేసే చర్యలకు శిక్షాపరమైన పరిణామాల నుండి వ్యక్తులను కాపాడుతుంది. నేరం చేయాలనే ఉద్దేశం లేని మరియు కొన్ని వాస్తవాల యొక్క నిజమైన దురభిప్రాయంతో వ్యవహరించిన వ్యక్తులకు శిక్షా స్మృతి అనవసరంగా జరిమానా విధించదని ఈ నిబంధన నిర్ధారిస్తుంది. 6. బ్లాంకెట్ మినహాయింపు కాదు. సెక్షన్ 76 రక్షణను అందిస్తున్నప్పటికీ తప్పు నమ్మకంతో చేసిన అన్ని చర్యలకు ఇది కార్టే బ్లాంచ్ మినహాయింపును అందించదు. వారు చిత్తశుద్ధితో వ్యవహరించారని మరియు ఆ విధంగా వ్యవహరించడానికి తాము చట్టబద్ధంగా కట్టుబడి ఉన్నామని నిరూపించాల్సిన బాధ్యత నిందితులపై ఉంది. 7. సహజ న్యాయం యొక్క సూత్రాలను సమర్థించడం. ఈ నిబంధన సహజ న్యాయం యొక్క ముఖ్యమైన సూత్రాన్ని కలిగి ఉంది. వ్యక్తులు చట్టాన్ని అనుసరిస్తున్నట్లు విశ్వసించినప్పుడు అపరాధ ఉద్దేశ్యం లేకుండా చేసిన చర్యలకు జరిమానా విధించబడకూడదు. న్యాయ వ్యవస్థ న్యాయంగా మరియు సమానంగా ఉండేలా ఇది నిర్ధారిస్తుంది. 8. సమతుల్య చట్టపరమైన ఫ్రేమ్వర్క్. ఐపీసీ 1860 తప్పుడు చర్యలకు జరిమానా విధించడం మరియు నిరోధించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ
ఇది ఉద్దేశం యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తిస్తుంది. సెక్షన్ 76 కాబట్టి తప్పుగా భావించి చేసే ప్రతి చర్య హానికరమైనది లేదా శిక్షకు అర్హమైనది కాదని అర్థం చేసుకోవడంతో తప్పును శిక్షించాల్సిన అవసరాన్ని సమతుల్యం చేస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 76 భారతీయ న్యాయ వ్యవస్థ యొక్క అధునాతన మరియు సూక్ష్మమైన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. నిజమైన పొరపాట్లు వ్యక్తులు చట్టబద్ధమైనవని వారు విశ్వసించే మార్గాల్లో ప్రవర్తించవచ్చని గుర్తించి, అటువంటి వ్యక్తులు అనవసరంగా జరిమానా విధించబడకుండా ఈ నిబంధన నిర్ధారిస్తుంది. వాస్తవం మరియు చట్టం యొక్క తప్పులను వేరు చేయడం ద్వారా మరియు మెన్స్ రియా సూత్రాన్ని నొక్కి చెప్పడం ద్వారా సెక్షన్ 76 ఐపీసీ యొక్క న్యాయబద్ధత, ఈక్విటీ మరియు నేర న్యాయశాస్త్రం యొక్క ప్రధాన సూత్రాలకు సంబంధించిన నిబద్ధతను బలపరుస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. भारतीय दंड संहिता आईपीसी को समझने के लिए डिजाइन की गई हमारी कानून जागरूकता वीडियो श्रृंखला के साथ कानूनी खोज शुरू करें। प्रत्येक सत्र कानूनी समझ की एक नई परत खोलता है, जिससे आपका ज्ञान समृद्ध होता है। आज हम आईपीसी की एक और धारा को सीखकर इस यात्रा को जारी रखते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 76 एक वैध बचाव के रूप में तथ्य की गलती से संबंधित आपराधिक कानून में एक मूलभूत अवधारणा पेश करती है। अनिवार्य रूप से यह इस विचार के इर्द-गिर्द घूमता है कि किसी व्यक्ति द्वारा तथ्य की गलत धारणा के तहत किया गया कार्य, जो व्यक्ति को यह विश्वास दिलाता है कि उन्हें ऐसा करने के लिए कानून द्वारा अनिवार्य किया गया है, अपराध नहीं है। आईपीसी की धारा 76 में कहा गया है, कानून द्वारा बाध्य किसी व्यक्ति द्वारा किया गया कार्य या स्वयं को बाध्य मानकर तथ्य की भूल से किया गया कार्य। कोई भी चीज अपराध नहीं है जो उस व्यक्ति द्वारा किया जाता है जो तथ्य की गलती के कारण होता है, न कि कानून की गलती के कारण सद्भावना पूर्वक विश्वास करता है कि वह ऐसा करने के लिए कानून द्वारा बाध्य है। विस्तृत विवरण। 1. कानून से अलग तथ्य। धारा 76 के मूल में तथ्य की गलती और कानून की गलती के बीच अंतर निहित है। जबकि पहला एक विशिष्ट तथ्यात्मक परिस्थिति के बारे में किसी व्यक्ति की गलत धारणा से संबंधित है, दूसरा कानून की गलतफहमी या अज्ञानता के इर्द-गिर्द घूमता है। यह धारा तथ्य की गलती के तहत कार्य करने वालों के लिए बचाव प्रदान करती है, लेकिन कानून की गलती के तहत कार्य करने वालों के लिए नहीं। 2. मेसरी का सिद्धांत। आपराधिक कानून मेसरी या दोषी दिमाग के सिद्धांत पर आधारित है। किसी अपराध के घटित होने के लिए आमतौर पर एक दोषी कार्य एक्टस रीस और एक दोषी इरादा मेसरी दोनों की आवश्यकता होती है। धारा 76 उन स्थितियों को छूती है जहां इरादा दोषी नहीं है, क्योंकि अभिनेता वास्तव में मानता है कि वह तथ्यों की गलत समझ के कारण कानून का पालन कर रहा है। 3. सद्भावना विश्वास। धारा 76 द्वारा प्रदान की गई सुरक्षा पूर्ण नहीं है। बचाव का दावा करने वाले व्यक्ति को अच्छे विश्वास में कार्य करना चाहिए, जिसका अर्थ है कि गलत तथ्य में एक ईमानदार और सच्चा विश्वास होना चाहिए, जिससे उन्हें लगे कि वे कानून द्वारा वैसा ही कार्य करने के लिए बाध्य हैं जैसा उन्होंने किया। 4. चित्रण और व्यावहारिक अनुप्रयोग। एक सार्वजनिक अधिकारी की कल्पना करें जो वास्तविक गलती के आधार पर किसी को यह सोचकर गिरफ्तार कर लेता है कि उनके पास ऐसा करने का कानूनी अधिकार है। भले ही गिरफ्तारी बाद में उचित कानूनी आधार के बिना पाई गई हो, अधिकारी धारा 76 के तहत बचाव का दावा कर सकता है, क्योंकि कार्रवाई तथ्य की गलत धारणा के तहत की गई थी
यानी अधिकारी का मानना था कि वे गिरफ्तारी करने के लिए कानूनी रूप से सशक्त थे। 5 अनजाने में हुई गलतियों से सुरक्षा। धारा 76 गलत धारणा के कारण आपराधिक इरादे के बिना किए गए कार्यों के लिए व्यक्तियों को दंडात्मक परिणामों से बचाती है। यह प्रावधान यह सुनिश्चित करता है कि दंड संहिता उन व्यक्तियों को अनुचित रूप से दंडित नहीं करती है जिनका अपराध करने का कोई इरादा नहीं था और उन्होंने कुछ तथ्यों की वास्तविक गलतफहमी के तहत कार्य किया। 6 पूर्ण छूट नहीं। जबकि धारा 76 बचाव की पेशकश करती है, यह गलत धारणा के तहत किए गए सभी कार्यों के लिए कार्टे ब्लैंच छूट प्रदान नहीं करती है। यह साबित करने की जिम्मेदारी अभियुक्तों पर है कि उन्होंने अच्छे विश्वास के साथ काम किया और वास्तव में माना कि वे उस तरीके से कार्य करने के लिए कानून द्वारा बाध्य थे। 7 प्राकृतिक न्याय के सिद्धांतों को कायम रखना। यह प्रावधान प्राकृतिक न्याय के एक महत्वपूर्ण सिद्धांत को स्थापित करता है। व्यक्तियों को बिना किसी दोषी इरादे के किए गए कार्यों के लिए दंडित नहीं किया जाना चाहिए जब उन्हें लगता है कि वे कानून का पालन कर रहे हैं। यह सुनिश्चित करता है कि न्याय प्रणाली उचित और न्यायसंगत बनी रहे। 8 एक संतुलित कानूनी ढांचा। जबकि आईपीसी 1860 का उद्देश्य गलत कार्यों को दंडित करना और रोकना है, यह इरादे के महत्व को भी पहचानता है। इसलिए धारा 76 इस समझ के साथ गलत काम को दंडित करने की आवश्यकता को संतुलित करती है कि गलत धारणा के तहत किया गया प्रत्येक कार्य दुर्भावनापूर्ण नहीं है या सजा के योग्य नहीं है। निष्कर्ष। आईपीसी की धारा 76 भारतीय कानूनी प्रणाली के परिष्कृत और सूक्ष्म दृष्टिकोण को दर्शाती है। यह स्वीकार करते हुए कि वास्तविक गलतियां व्यक्तियों को उन तरीकों से कार्य करने के लिए प्रेरित कर सकती हैं जिन्हें वे वैध मानते हैं, यह प्रावधान सुनिश्चित करता है कि ऐसे व्यक्तियों को अनुचित रूप से दंडित नहीं किया जाता है। तथ्य और कानून की गलतियों के बीच अंतर करके और मेनसरी के सिद्धांत पर जोर देकर धारा 76 निष्पक्षता, समानता और आपराधिक न्यायशास्त्र के मूल सिद्धांतों के प्रति आईपीसी की प्रतिबद्धता को मजबूत करती है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Embark on a legal discovery with our Law Awareness video series designed to decode the Indian Penal Code (IPC). Each session unravels a new layer of legal understanding, enriching your knowledge. Today, we continue this journey by learning another IPC section. Section 76 of the Indian Penal Code, 1860. IPC 1860 introduces a foundational concept in criminal law related to mistake of fact as a valid defense. Essentially, it revolves around the idea that an act done by an individual under a mistaken belief of fact, which makes the individual believe they are mandated by law to do it, is not an offense. IPC Section 76 states, act done by a person bound, or by mistake of fact believing himself bound, by law. Nothing is an offense which is done by a person who is, or who by reason of a mistake of fact and not by reason of a mistake of law in good faith believes himself to be, bound by law to do it. Elaborated description. 1. Distinguishing fact from law. At the heart of Section 76 lies the distinction between a mistake of fact and a mistake of law. While the former pertains to a person's erroneous belief about a specific factual circumstance, the latter revolves around a misunderstanding or ignorance of the law. This section provides a defense for those acting under a mistake of fact but not for those under a mistake of law. 2. The principle of mens rea. Criminal law is based on the principle of mens rea or guilty mind.
For a crime to occur, there typically needs to be both a guilty act, actus reus, and a guilty intent, mens rea. Section 76 touches upon situations where the intent isn't guilty because the actor genuinely believes they are following the law due to a mistaken understanding of facts. 3. Good faith belief. The protection provided by Section 76 isn't absolute. The person claiming the defense must have acted in good faith, meaning there must be an honest and sincere belief in the mistaken fact, leading them to think they were bound by law to act as they did. 4. Illustrations and practical application. Imagine a public officer who, based on a genuine mistake, arrests someone thinking they have the legal authority to do so. Even if the arrest is later found to be without a proper legal basis, the officer could claim the defense under Section 76, as the action was done under a mistaken belief of fact, i.e., the officer believed they were lawfully empowered to make the arrest. 5. Protection against unintentional wrongs. Section 76 shields individuals from penal consequences for acts done without criminal intent due to an erroneous belief. This provision ensures that the penal code does not unduly penalize individuals who had no intention to commit a crime and acted under genuine misconceptions of certain facts. 6. Not a blanket exemption. While Section 76 offers a defense, it doesn't provide a carte blanche exemption for all acts done under a mistaken belief. The onus is on the accused to prove they acted in good faith and genuinely believed they were bound by law to act in that manner. 7. Upholding the principles of natural justice. This provision enshrines a significant principle of natural justice. Individuals should not be penalized for actions done without a guilty intent when they believe they're following the law. It ensures that the justice system remains just and equitable. 8. A balanced legal framework. While the IPC 1860 aims to penalize and deter wrongful acts, it also recognizes the importance of intent. Section 76, therefore, balances the need to punish wrongdoing with the understanding that not every act done under a mistaken belief is malicious or deserves punishment. Conclusion. Section 76 of the IPC reflects the sophisticated and nuanced approach of the Indian legal system. Recognizing that genuine mistakes can lead individuals to act in ways they believe are lawful, this provision ensures that such individuals aren't unduly penalized. By differentiating between mistakes of fact and law and emphasizing the principle of mens rea, Section 76 reinforces the IPC's commitment to fairness, equity, and the core principles of criminal jurisprudence. If we are responsible, the future will be good for the future generations.